అందరికీ శుభ సాయంత్రం అండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఈ 25 సంవత్సరాల ఉపాధ్యాయ ప్రయాణంలో నేను చూసిన ఎదురైన అనుభవాలు, పిల్లల పెద్దల మరియు నా తోటి టీచర్ల మనోభావాలు, వారి మనస్తత్వాలు పంచుకుంటూ నాకు తోచిన కొన్ని మంచి విషయాలు చెప్పాలన్నదే నా తపన. ఇవన్నీ చెప్పడానికి నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పుకోవడానికి కాదు, 100 మందిలో ఒకరిలో అయినా మార్పు కోసం మాత్రమే. ఎందుకంటే మన ఈ సమాజంలో ఉపాధ్యాయుడు అంటే అందరికీ చులకన, చిన్న చూపే. ఒక డాక్టర్ ఆరోగ్యం గురించి మంచి విషయాలు చెబితే ఆహా మీ అంత గ్రేట్ ఇంకెవ్వరూ లేరు అని పొగుడుతారు. అదే ఒక లాయర్ న్యాయపరమైన విషయాలు చెబితే, సమస్యలు జాగ్రత్తలు గురించి చెబితే వాహ్వా అంటారు. ఒక ఆర్థిక నిపుణుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి, సేవింగ్స్ గురించి, మనం చేసే తప్పుల గురించి చెబితే సూపర్బ్ అంటారు. కానీ ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని ఇలా ఉండాలని చెబితే తప్పు, తల్లిదండ్రులకు ఇలా పెంచాలి అని చెబితే తప్పు, ఇలా మాట్లాడాలి అని చెబితే తప్పు, అలా ప్రవర్తించకూడదు అని చెబితే తప్పు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి మా పిల్లల్ని మేము ఎంతో గొప్పగా, చాలా బాగా పెంచుతున్నాము, మన పిల్లలు చేసేవన్నీ కరెక్టే అని అనుకుంటారు. కానీ మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము. మన పిల్లల్ని సమర్థిస్తూ ఉంటాము. కానీ దాన్ని ఎవరైనా ఎత్తి చూపిస్తే మాత్రం అస్సలు అంగీకరించం. ఎప్పుడైతే మనం మన తప్పుల్ని అంగీకరిస్తూ, పిల్లల్ని వారి తప్పులను సరిదిద్దుతూ, వాళ్లకు మంచి మార్గదర్శకాన్ని అందిస్తామో ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అంటే మొదటి అడుగు మరియు మార్పు అనేది మన ఇంటి నుండే, మన నుండే మొదలవ్వాలి. నా ఈ ప్రయాణంలో నాతో పాటు భాగస్వామ్యులు కావాలి అనుకునేవారు, నా వీడియోలు చూడాలి అనుకునేవారు వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. నమస్తే.